గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. చరిత్రను చెరిపివేసే కుట్ర, చరిత్ర ప్రస్తావన లేకుండా రాష్ట్ర చీరానికి తుది రూపు. కాకతీయ తోరణం, చార్మినార్ లేకుండానే డిజైన్లు, వాటి స్థానంలో బుద్ధుడు, తంగేడు, పూర్ణ కుంభం, రంగురంగుల డిజైన్లు సిద్ధం చేసిన కళాకారులు. మరిన్ని మార్పులు సూచించిన సీఎం, డిప్యూటీ సీఎం. సమ్మక్క సారక్క నాగోబా స్ఫూర్తి ప్రచారం ఉత్తిదే. జయ జయ హే నుంచి 2 చరణాల తొలగింపు. కాకతీయులు, గోల్కొండ వైభవానికి సర్కారు మంగళం పాడింది. విమర్శలపై ఎదురు దాడి చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు. వాళ్ళకి తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టడమే అంటూ బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా మండిపడుతుంది. నిన్న ఈ మేరకు కాకతీయ కళాతోరణం ముందు నిరసన తెలిపారు వరంగల్లో బీఆర్ఎస్ నేతలందరూ కూడా. ఇది క్రూరమైన ఆలోచన, మరి చెరువుల్ని కూడా తీసేస్తారా, కళాతోరణం తీసేయడం సరికాదు అంటూ చరిత్ర అధ్యయనులు, చరిత్రను విశ్లేషించే వాళ్ళు కూడా, చరిత్రకారులు కూడా చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్లేగు బంధం, చార్మినార్, ఢిల్లీపై ధిక్కారానికి ప్రతీక కళాతోరణం. ఈ రెండు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, ఎంతో స్ఫూర్తి ఉంది ఈ 2 నిర్మాణాలకు సంబంధించి అనేది అంపశయ్య నవీన్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. ప్రభుత్వం ఈ రెండింటిని ఒక చారిత్రక ఆనవాళ్లకు సంబంధించిన వాటిని అధికారిక చిహ్నం నుంచి తీసేయడం పట్ల ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్ది వేడుకలు జరిపే అర్హత రేవంత్కు లేదు. రేవంత్ రెడ్డి ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఉద్యమకారులను అవమానిస్తూ ద్రోహుల్ని గౌరవిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి విమర్శ. రాష్ట్రంలో విత్తన విపత్తు, రైతు వేదికల ముందు చెప్పులు, పిఎస్సిఎస్ ఎదుట బారులు. విత్తనాల కోసం బుధవారం కూడా ఆదిలాబాద్ రైతులు అరిగోసపడ్డారు. పత్తి నుంచి పచ్చి రొట్టె దాకా కొరత, విత్తనాల కోసం రైతుల వెతలు. కానీ ఎరువులకు, విత్తనాలకు కొరత లేదు అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేదు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. డిమాండ్ కారణంగా 2 ప్యాకెట్లు ఇస్తున్నామని మంత్రి ఇస్తున్నటువంటి వివరణ. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట, వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ, ముందు చూపులేని సీఎం ఎక్కడ, అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టొద్దు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 27 రకాల బీర్లు, టాయిట్ నుంచి 17 రకాల బ్రాండ్లు, 5 కంపెనీలకు సర్కారు అనుమతి. కొరతను అధిగమించేందుకే అనుమతి అంటూ ఎక్సైజ్ శాఖ చెబుతోంది. సోమ్ చీకటి కథ, మధ్యప్రదేశ్ లిక్కర్ కంపెనీ సోమ్ డిస్టిలరీస్ పాపాల పుట్ట. 1980 నుంచి అక్రమాలకు తెరతీసిన మద్యం కంపెనీ. దిగ్విజయ్ మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు పాలసీ డిజైన్, సొంత స్పిరిట్ తయారీ, పోర్ట్ఫోలియోతో కల్తీ మద్యం. మధ్యప్రదేశ్లో 24 మందిని పొట్టనబెట్టుకున్నట్టు వార్తలు. ఈ చరిత్ర ఉన్న సంస్థకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేవంత్ ఇచ్చింది కూడా గాడిద గుడ్డే, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏమార్చే ఎత్తుగడ ట్యాపింగ్, వైఫల్యాల్ని కప్పిపుచ్చేందుకే సర్కారు లీకులతో ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేసే ప్రయత్నం. నిజాం షుగర్స్పై కాంగ్రెస్, బీజేపీల మోసం అనే మరొక వార్త చూడవచ్చు. కుట్రతోనే కేసీఆర్ ప్రచారంపై నిషేధం. 1,00,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు, పంట నష్టపోయిన పరిహారం కష్టమైన ఒక వార్త చూస్తున్నాం. కర్ణాటకలో 87 కోట్ల స్కామ్. 1982 దాకా గాంధీ ఎవరో ప్రపంచానికి తెలియదు. గాంధీ సినిమా వచ్చిన తర్వాత ఆయన గురించి తెలిసింది అంటూ నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. RRR భూసేకరణ అసంపూర్ణం. కాంగ్రెస్తో దోస్తీ శాశ్వతం కాదు. బీజేపీని ఓడించడానికి వాళ్ళతో జట్టు కట్టామంటూ ఢిల్లీ సీఎం ఆపు నేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ టుడే, సీడింగ్ ట్రబుల్ ఫర్ రైట్స్ అనే వార్త చూస్తున్నాం. షార్టేజ్ ఇన్ మెనీ డిస్ట్రిక్ట్స్. ఫోన్ ట్యాపింగ్, బీఆర్ఎస్ వార్న్ ఆఫ్ లీగల్ యాక్షన్. అలాగే ఢిల్లీ రోస్ట్ సెట్ 52.3 డిగ్రీ సెల్సియస్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం.